హలో. బాపిరాజా మాట్లాడేది? అవునండి, ఎవరు మాట్లాడేది? నేను మీ పక్కూరు అనిత, అంగన్వాడీ క్లాస్మేట్ని. ఏంటి అంగన్వాడీ క్లాస్మేటా? అంగన్వాడీలో కూడా క్లాస్మేట్లు ఉంటారా? అదేంటి, చిన్నప్పుడు మన ఇద్దరు అమ్మా నాన్న ఆట ఆడుకునే వాళ్ళం కదా, మర్చిపోయావా? అయ్యి బాబు, చిన్నప్పుడు నిజంగా ఆడుకున్నావు అమ్మ నాన్నట? అయ్యి బాబు, చిన్నప్పుడు అచీవ్మెంట్ చేశాను అయితే నేను. గోదావరి జిల్లా కానిసెన్స్ కదా నువ్వు. నీ గొంతు ఏంటి అలా ఉంది? గొంతు గురంపు చేస్తుంది, బాగోపోతే మాట్లాడవా? లేదు లేదు, నేను ఆ అమ్మాయితో మాట్లాడతాను చాలు. తెలుసు, కక్కుర్తిగాడు అని అందుకే ఫోన్ చేశాను. సరే కానీ మీ బామ్మతిలో ఉన్నాడు? ఆయుధం చెడిపోయినాడు ఏం చేస్తాడు? పొద్దున్న అయితే ఎవడ కొంపలు కూల్చేద్దామని చూస్తాడు. ఆడి గురించి ఇప్పుడు ఎందుకైనా నా దైదుడి గురించి. నిన్న మా ఊరి నుంచి నువ్వు బండి మీద వెళ్తుంటే చూసాను, వచ్చి పోరంబోకులో ఉన్నావు తెలుసా? ఓ అనిత, అమ్మాయి ఎగస్టాల ఉందేంటి? పోరంబోక అంటావేంటి? ఇవన్నీ కాదు కానీ మన అంగన్వాడీ ఫ్రెండ్స్ అందరికీ గెట్ టుగెదర్ పెడుతున్నాను, నువ్వు మీ బామ్మతిని తీసుకుని వచ్చే. గట్టే కదరా, ఆయన మా బామ్మది గురించి ఆడితే మొత్తం సెరప్ చేసేస్తాడు. నేను ఒక్కనే వచ్చేస్తాను టిప్ టాప్ రెడీ అయిపోయి మా ఇద్దరం డిస్కస్ చేసుకుందాం. తాటి ముందుగా రజనీకాంత్ నువ్వా? రేపో మాపో 30 పేర్లు వస్తాయి. నువ్వేమో సంసారవి, నేనేమో పోరం పోకినేదోనా? మడత మంచం మడతట్టమంటే 30 సార్లు ఆలోచించావు. నా గురించి బ్యాడ్గా చెప్తున్నావు నువ్వు అసలు. ఒరే అయినా నిన్ను ఎవడు చేయమన్నాడరా అమ్మాయి గొంతులో పెట్టుకుని పోనా? అసలు అమ్మాయిలా ఫోన్ చేస్తే ఏం ఆలోచించకుండా మాట్లాడతా చూడు. నువ్వు పెద్ద కక్కుద్దిగాడని చేయండి. నేను వస్తున్నా, నాకు ఎక్కడ ఉన్నా నా కొడక సచ్చు. నువ్వు అసలు నేను పోరం పోక